అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే కొంచెం క్లిష్టమైన చట్టం గురించి మాట్లాడుకుందాం. సమ్మతి, దానివల్ల జరిగే హాని. ఈ రెండింటి మధ్య చట్టం గీసిన గీత ఏంటి? భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 25 అసలు ఏం చెబుతుందో స్పష్టంగా అర్థం చేసుకుందాం. సరే, మరింక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనమేమేం చూడబోతున్నామంటే, మొదటగా ఒకరి సమ్మతితో హాని చేస్తే అది నేరమవుతుందా? అసలు సెక్షన్ 25లో ఉన్న ఆ కీలకమైన షరతులేంటి? ఆటల్లో అనుకోకుండా ప్రమాదాలు జరిగితే చట్టం నుంచి రక్షణెప్పుడు దొరుకుతుంది? అలాగే పోలీసులు, కోర్టులు దీన్ని ఆచరణలో ఎలా చూస్తాయి? చివరగా అసలు ఈ సమ్మతికి ఉన్న హద్దులేంటో తెలుసుకుందాం. సరే, ఈ టాపిక్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనందరికీ తెలిసిన ఒక సీన్ని ఊహించుకుందాం. ఒక పల్లెటూరిలో చాలా ఉత్సాహంగా జరుగుతున్న కబడ్డీ మ్యాచ్. ఆట చాలా సీరియస్గా సాగుతోంది. అనుకోకుండా ఒక ప్లేయర్ కింద పడ్డాడు. చేతికి పెద్ద గాయమైంది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్నేంటంటే, ఇలా గాయపరచటం నేరమా కాదా? సూటిగా చెప్పాలంటే సమాధానం కాదు. ఒకవేళ తీవ్రమైన హాని చేయాలనే ఉద్దేశం లేకపోతే, గాయపడ్డ వ్యక్తికి 18 ఏళ్లు నిండి ఉండి ఆటకు తను సమ్మతి తెలిపితే అది నేరం కాదు. కాని ఇక్కడే ఒక పెద్ద కాని ఉంది. ఈ సమ్మతి అనే మాటకు చట్టంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అసలు ఇది ఎందుకు నేరం కాదో మనకు క్లియర్గా అర్థం కావాలంటే చట్టంలో ఉన్న కొన్ని కంపల్సరీ కండిషన్స్ గురించి తెలుసుకోవాలి. ఈ రూల్సే సెక్షన్ 25కి ఆయుపట్టులాంటివి. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 25 సరిగ్గా ఇదే చెబుతోంది. అదేంటంటే, ఒక వ్యక్తికి మరణంగాని లేదా తీవ్రమైన గాయంగాని కలిగించాలనే ఉద్దేశం లేకుండా 18 ఏళ్ల పైబడిన వ్యక్తి సమ్మతితో ఏదైనా పని చేస్తే దానివల్ల జరిగే నష్టం నేరం కాదు. ఇక్కడ తీవ్రమైన గాయమంటే ఏదో చిన్న దెబ్బగాదు, ఎముక విరగడం లేదా ఏదైనా శాశ్వత అంగవైకల్యం కలగడం లాంటివేనమాట. అంటే ఈ చట్టం ఒక వ్యక్తి స్వేచ్ఛకు, అతని భద్రతకు మధ్య బ్యాలెన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ స్లైడ్లో ఉన్నది చాలా చాలా ముఖ్యం. సెక్షన్ 25 ప్రొటెక్షన్ కావాలంటే ఈ 5 కండిషన్స్ ఖచ్చితంగా పాటించాలి. చూద్దాం. 1. చంపాలనే గాని, తీవ్రంగా గాయపరచాలనే గాని ఉద్దేశం అస్సలుండకూడదు. 2. అలా జరిగే అవకాశముందని తెలుసుకూడా చేయకూడదు. 3. గాయపడిన వ్యక్తి వయస్సు 18 ఏళ్లు దాటి ఉండాలి. 4. వాళ్లు ఇచ్చిన సమ్మతి సరైనదై ఉండాలి. అంటే డైరెక్ట్గా గాని, ఇండైరెక్ట్గా గాని. 5. ఆ పనిలో ఉండే రిస్క్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వీటిలో ఒక్కటి మిస్ అయినా ఈ సెక్షన్ వర్తించదు. సరే, ఇప్పుడు ఈ 5 నియమాల్ని మనం ఇందాక చెప్పుకున్న కబడ్డీ మ్యాచ్కి అప్లై చేసి చూద్దాం. అప్పుడు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, కబడ్డీ అనేది చట్టబద్ధమైన ఆట. జరిగిన గాయం సాధారణమైనది, ప్రాణాంతకమైనది కాదు, తీవ్రమైన గాయం అసలే కాదు. ఆటలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ చిన్న చిన్న దెబ్బలు తగలొచ్చని ముందే తెలుసు. దాన్ని యాక్సెప్ట్ చేసే ఆడతారు. ఏ ప్లేయర్కి కూడా ఇంకో ప్లేయర్ని సీరియస్గా గాయపరచాలనే ఉద్దేశం ఉండదు. అందుకే ఇక్కడ అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. అందువల్ల ఇది నేరం కాదు. సెక్షన్ 25 ఇక్కడ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ సెక్షన్ గురించి మనకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఈ స్లైడ్లో అదే క్లియర్గా ఉంది. ఇది ఎందుకోసమంటే, పెద్దవాళ్ల స్వేచ్ఛను గౌరవించడానికి, స్పోర్ట్స్ లాంటి చట్టబద్ధమైన పనులకు రక్షణ కల్పించడానికి. అంతేకాని ప్రాణాలతో చెలగాటమాడే పనులకు, తీవ్రమైన గాయాలు కలిగించే డేంజరస్ గేమ్స్కి లేదా వీధి పోరాటాల లాంటి ఇల్లీగల్ పనులకు లైసెన్స్ ఇవ్వడానికి కాదు. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, సమ్మతికి కూడా కొన్ని స్ట్రిక్ట్ బౌండరీలున్నాయి. ఇప్పటిదాకా మనం చట్టం ఏం చెప్తుందో థియరీపరంగా చూసాం. ఇప్పుడు రియాలిటీలో, అంటే పోలీసులు, కోర్టులు ఈ సెక్షన్ని ఎలా డీల్ చేస్తాయో చూద్దాం. అన్నిటికన్నా ముందు ఒక చిన్న క్లారిఫికేషన్. పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలోని సెక్షన్ 87, ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 25, ఈ రెండూ ఒకటే. అందులోని రూల్స్ అన్నీ సేమ్, ఏదీ మారలేదు. జస్ట్ సెక్షన్ నంబర్ మాత్రమే మారింది. ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే, పోలీసులు ముందు గాయపరిచినందుకు కేసు బుక్ చెయ్యొచ్చు. ఆ తర్వాత నిందితులు సెక్షన్ 25 కింద వాళ్లను వాళ్లు డిఫెండ్ చేసుకుంటారు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కొన్ని విషయాలు చెక్ చేస్తారు. బాధితుడి ఏజ్ ప్రూఫ్, గాయం ఎంత పెద్దది, అది చట్టబద్ధమైన పనా కాదా, సమ్మతి ఇచ్చారనడానికి ఏమైనా ఆధారముందా, ఇవన్నీ చూస్తారు.
ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, ఒకవేళ గాయం చాలా తీవ్రమైనది అయితే సెక్షన్ 25 ప్రొటెక్షన్ దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక కేసు కోర్టుకు వెళ్తే న్యాయస్థానం సాధారణంగా ఈ 4 కీలకమైన ప్రశ్నలు అడుగుతుంది. గాయం తీవ్రమైనదా? మరణం సంభవించే అవకాశం ఉందని తెలుసుకూడా చేశారా? సమ్మతి ఇచ్చింది నిజమేనా? అది 18 ఏళ్లు నిండిన వ్యక్తి ఇచ్చిందేనా? ఆ పని చట్టబద్ధమైనదేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వరుసగా కాదు, కాదు, అవును, అవును అను వస్తే నిందితుడు నిర్దోషిగా బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సరే, మనం ఈ విశ్లేషణలో ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం. ఈ సమ్మతికి ఉన్న స్ట్రిక్ట్ బౌండరీస్ గురించి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ సెక్షన్ గురించి కొన్ని డేంజరస్ అపోహలున్నాయి. వాటిని క్లియర్ చేసుకోవటం చాలా ముఖ్యం. అతను ఒప్పుకున్నాడు కదా అని సింపుల్గా నేస్తే సరిపోదు. పెద్దవాళ్లు సమ్మతిస్తే దేనికైనా ఓకే అనుకోవడం కూడా పెద్ద తప్పు. అలాగే ఉద్దేశం లేదు కదా అని చెప్పి తీవ్రమైన గాయం చేసినా పర్లేదు అనుకోవడం కూడా అబద్ధమే. దీన్ని మనం సింపుల్గా చెప్పుకోవాలంటే, చట్టం ప్రకారం వయోజనులు తమ ఇష్టపూర్వకంగా కొంత రిస్క్ని యాక్సెప్ట్ చెయ్యొచ్చు. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. ఎప్పుడైతే వాళ్లు ఆ హద్దు దాటి తీవ్రమైన హాని కలిగిస్తారో అప్పుడు బాధితుడు ముందు ఒప్పుకున్నా సరే చట్టం వాళ్ళని కాపాడదు. కాబట్టి ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన పాయింట్ ఒక్కటే: తీవ్రమైన హానిని ఆపడం కోసం సమ్మతికి చట్టం చాలా క్లియర్గా, చాలా స్ట్రిక్ట్గా కొన్ని హద్దుల్ని పెట్టింది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక వ్యక్తి స్వేచ్ఛకు, చట్టపరమైన భద్రతకు మధ్య బ్యాలెన్స్ చేయడానికి చట్టం ఆ గీతను సరిగ్గా ఎక్కడ గీస్తోంది? దీని గురించి ఆలోచించండి. ధన్యవాదాలు.